విద్యార్థి నేర్చుకో ఛానల్కి స్వాగతం. నేను మీ కన్నబాబు. ఇవాళ మనం పీడిఎల్సి అంటే ప్రోగ్రామ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ దీని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకేనా? ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఆర్కిటెక్చర్. ఒక ఆర్కిటెక్చర్ని, ఒక లైఫ్ సైకిల్స్ని, ఎస్టిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనే ఒక మెథడాలజీని మనం ఫాలో అవడం ద్వారా ఒక సాఫ్ట్వేర్ని మనం సక్సెస్ఫుల్గా డెవలప్ చేయగలుగుతాం. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేద్దాము అనుకున్నాం అనుకోండి, మనం ఒక ఇంజనీర్ని అప్రోచ్ అవుతాం. ఇంజనీర్ మనకు ఒక ప్లాన్ ఇస్తారు. ఆ ప్లాన్ని ఫాలో అవుతూ ఒక బిల్డర్ ఆ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే సమ్ సెట్ ఆఫ్ సమ్ లైఫ్ సైకిల్ని ఫాలో అవ్వాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అట్లా మనకి డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. లైక్ వాటర్ ఫాల్ మోడల్ అని, వి మోడల్ అని, ర్యాడ్ మోడల్ అని, స్పైరల్ మోడల్ అని, ఇప్పుడున్న అద్భుతమైన మోడల్ వచ్చి ఎజైల్ మోడల్. ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతూ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అనాలిసిస్, డిజైనింగ్, కోడింగ్, టెస్టింగ్. ఇట్లా డిఫరెంట్ ఫేజెస్ని ఫాలో అవుతూ ఒక హై లెవెల్ మేనేజర్స్ కానీ అట్లా ఆర్కిటెక్ట్స్ కానీ ఈ పర్టికులర్ లైఫ్ సైకిల్ మెథడాలజీస్ని ఫాలో అవుతూ ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరుగుతుంది. అట్లానే పీడిఎల్సి అంటే ప్రోగ్రామ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఒక ప్రోగ్రామ్ని మనం రాయాలి అంటే కనుక ఓకేనా, మనం దీనికి కూడా ఒక లైఫ్ సైకిల్ మనం ఫాలో అవ్వచ్చు. ఫాలో అవడం ద్వారా మనం ప్రోగ్రామ్ని ఈజీగా డెవలప్ చేయగలుగుతాం. ఓకే, ఒక డెవలపర్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే పీడిఎల్సి, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఇందులో కూడా మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి క్రియేటింగ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. నెక్స్ట్ ఆల్గారిథం, ఫ్లో చార్ట్, పిఆర్ఎస్, ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, నెక్స్ట్ కోడింగ్, లాస్ట్ వన్ ఈస్ టెస్టింగ్. సో ఈ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. జనరల్గా ఒక ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. మెయిన్ డెవలపర్కి ఉండాల్సినటువంటి మెయిన్ స్కిల్ ఏంటి అని అంటే ఐడెంటిఫైయింగ్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఒక ప్రాబ్లమ్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా దానికి మనం ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ అమీర్పేట్ టు కేపీహెచ్పి. అమీర్పేట్ నుంచి కేపీహెచ్పి బస్సులో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. సో నా పాకెట్లో 5 రూపీస్ ఉందంతే. సో నేను అమీర్పేట్ బస్ స్టాప్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అక్కడ ఎంక్వైరీ చేయడం ద్వారా మనకి బస్ టికెట్ వచ్చి 10 రూపీస్ అని తెలిసింది. సో నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. నా పాకెట్లో 5 రూపీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు కేపీహెచ్పికి వెళ్ళాలి. బస్ టికెట్ 5 రూపీస్ అనుకున్నా నేను, బట్ యాక్చువల్లీ బస్ టికెట్ వచ్చి 10 రూపీస్. సో నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చిన వెంటనే నేనేం చేయాలి? ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయగలగాలి. ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎట్లా సొల్యూషన్స్ మనం ఏం చెప్పొచ్చు? నేను ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చు అమీర్పేట్ టు కేపీహెచ్పి. లేకపోతే నియరెస్ట్ ఏటీఎం ఏమైనా ఉంటే ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని కూడా బస్సు ఎక్కొచ్చు. లేదు అని అంటే ఒక 5 రూపీస్ ఎవరికైనా అక్కడ నైబర్కి అడిగి, నా దగ్గర 5 ఉంది కాబట్టి ఇంకో 5 యాడ్ చేస్తూ నేను ట్రావెల్ చేయొచ్చు. లేదనంటే హాఫ్ వాక్ చేస్తూ రిమైనింగ్ హాఫ్ నేను బస్సులో ట్రావెల్ చేయొచ్చు. ఇట్లా ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఐడెంటిఫై ద బెస్ట్ సొల్యూషన్. సో ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లంకి ఒక 10 సొల్యూషన్స్ ఉన్నాయనుకోండి. దీంట్లో మనం బెస్ట్ సొల్యూషన్ ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. సిమిలర్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఒక డెవలపర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్ని క్లియర్గా మనం చదవాలి. చదివినప్పుడు ఆ ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఐడెంటిఫై ద బెస్ట్ సొల్యూషన్. బెస్ట్ సొల్యూషన్ ఏంటి? ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని తగ్గించడం కానీ, లేదు అని అంటే పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం రాసే ప్రోగ్రామ్ యొక్క పెర్ఫార్మెన్స్ని మనం పెంచగలగాలి. ఇలా బెస్ట్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ భాషలో చెప్తా చూడండి. నేను విద్యార్థి నేర్చుకో 100 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. నేను జస్ట్ ప్రింట్ ఆఫ్
విద్యార్థి నేర్చుకో. అలా 100 సార్లు అదే స్టేట్మెంట్ 100 సార్లు రాయగలగాలి. ఇలా కాకుండా ఈ 100 సార్లు రిపీటెడ్లీ రైటింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్, జస్ట్ ఒక ఫర్ లూప్ తీసి అందులో నేను విద్యార్థి నేర్చుకొని ఒకసారి ప్రింట్ చేసి దాన్ని నేను లూప్లో పెట్టాను అనుకోండి, అదే అవుట్పుట్ వస్తుంది. అంటే నా ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి 100 లైన్లు కోడ్ రాయడం, ఇంకొకటి 2 లైన్లు కోడ్ రాయడం. సో వాట్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్? రైటింగ్ 2 లైన్స్ ఆఫ్ కోడ్. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గడం వల్ల డెవలప్మెంట్ టైం అనేది ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, మెమరీ కూడా తగ్గుతుంది. ఇట్లా వన్ ప్రాబ్లమ్ కెన్ హ్యావ్ మల్టిపుల్ సొల్యూషన్స్. ఐడెంటిఫై ద బెస్ట్ సొల్యూషన్. సో PDLC is an approach which is used to develop the programs fastly and efficiently. ఒక మెయిన్ ప్రోగ్రామర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం జనరల్గా చిన్నప్పటి నుంచి మనం చదువుకునే మన అలవాటు ఏంటంటే క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ రాసేస్తాం, అక్కడ మనం ఆలోచించాం. ఒక ప్రాబ్లమ్ను మనం కరెక్ట్గా స్టడీ చేయడం వల్ల మనకు ఒక ఐడియా, దాన్ని మనం కరెక్ట్గా అనలైజ్ చేయడం వల్ల ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాకి మనం బేసిక్ మ్యాథమెటిక్స్ని అప్లై చేయడం వల్ల ఒక సొల్యూషన్ వస్తుంది. ఈ సొల్యూషన్కి ఓకేనా మనకు ఐడియా, ప్రోగ్రామింగ్ సింటాక్సెస్, కాన్సెప్ట్స్, ప్రోగ్రామింగ్ రూల్స్ అప్లై చేయడం వల్ల ఒక ప్రోగ్రామ్ను మనం తయారు చేయగలుగుతాం. అట్లా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం యాడ్ చేయడం వల్ల ఒక అప్లికేషన్ తయారవుతుంది. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డెవలపర్ జాబ్ ఏంటంటే, మీరు ఒక డెవలపర్ మొత్తం అప్లికేషన్ అంతా డెవలప్ చేయలేరు. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ విల్ ఇన్వాల్వింగ్ ఇన్ డెవలపింగ్ ద అప్లికేషన్. లాస్ట్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కలిగితే అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది. సో మనం ఈ PDLC ద్వారా ఒక ప్రోగ్రామ్ని ఫాస్ట్గా ఈజీగా ఎట్లా డెవలప్ చేయొచ్చో చూద్దాం ఇవాళ మనం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం డెఫినేషన్. సో లెట్ us టేక్ ఏ స్మాల్ ప్రాబ్లం, ఒక చిన్న కామన్ సెన్స్ ప్రాబ్లం మనం తీసుకుందాం. కన్సిడర్ ప్రొడక్ట్ కాస్ట్ ఈస్ 200 రూపీస్. 5% ఆఫ్ ద ప్రొడక్ట్ కాస్ట్ ఈస్ GST. డిస్ప్లే ద టోటల్ బిల్. మనం ప్రోడక్ట్ కొన్నాం, దాని కాస్ట్ 200 రూపీస్. GST ఎంత? 5% ఆఫ్ ద ప్రోడక్ట్ కాస్ట్ ఈస్ GST. డిస్ప్లే ద టోటల్ బిల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంకి మనం ఏం చేయాలి? ఒక ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయగలగాలి. కామన్ సెన్స్. దీనికి జస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి 200 రూపీస్ ఉంది, GST 5% అన్నాం కదా. సో 200 into 5/100, 5 into 2 రూపీస్ ఎంత? 10 రూపీస్. దట్ ఈస్ GST అమౌంట్. ఇది అంటే మనకి ఇచ్చింది ఏంటి? ప్రోడక్ట్ కాస్ట్ ఇచ్చారు. మనం చేయాల్సింది ఏంటి? GST అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. GST అమౌంట్ని ప్లస్ ప్రోడక్ట్ కాస్ట్ని కలిపితే టోటల్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని మనం ప్రోగ్రామేటిక్గా ఎట్లా రాయగలగాలి దాన్ని మనం చూద్దాం బై ఫాలోయింగ్ PDLC. సో మనకి ప్రాబ్లం తెలుసు. ప్రాబ్లం డెఫినేషన్ అంటే ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం అండ్ క్రియేట్ ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం సొల్యూషన్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్గారిథం. ఆల్గారిథం ఇస్ నథింగ్ బట్ స్టెప్ వైజ్ రిఫైన్మెంట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్గారిథం. ఓకేనా? అంటే మనం సొల్యూషన్ ఎట్లా ఐడెంటిఫై చేసామో దాన్ని మనం స్టెప్ వైజ్ రాసామనుకోండి, దాన్ని ఆల్గారిథం అంటాం. ఓకే. సో ఫస్ట్ ఆల్గారిథంకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి? స్టార్ట్. ఓకేనా? స్టెప్ నెంబర్ 1 ఈజ్ స్టార్ట్. స్టెప్ నెంబర్ 2 కన్సిడర్ ప్రోడక్ట్ కాస్ట్ ఈజ్ 200. స్టెప్ నెంబర్ 3 ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాలిక్యులేట్ ద GST అమౌంట్. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? 5% ఆఫ్ ప్రోడక్ట్ కాస్ట్ ఈజ్ GST అమౌంట్ కదా. సో నేను ఏం రాస్తాను ఎక్కడనంటే మల్టిప్లై 5% అంటే 0.5 అనుకోండి. మల్టిప్లై 0.5 విత్ ప్రోడక్ట్ కాస్ట్ అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ GST అమౌంట్. ఓకేనా? దట్ ఈస్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాడ్ GST అమౌంట్ టు ద ప్రోడక్ట్ కాస్ట్ అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ T బిల్. T బిల్ అంటే టోటల్ బిల్. తర్వాత ప్రింట్ T బిల్. తర్వాత స్టాప్. ఇది ఆల్గారిథం. అంటే మనం సొల్యూషన్ ఎట్లా ఐడెంటిఫై చేసామో దాన్ని మనం స్టెప్ వైజ్ రిఫైన్మెంట్, స్టెప్ బై స్టెప్ రాయడాన్ని ఆల్గారిథం అంటాం. జనరల్లీ ఆల్గారిథం ఈజ్ అ టెక్స్ట్, ఫ్లో చార్ట్ ఈజ్ అ డయాగ్రామ్. డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్గారిథం ఈజ్ ఫ్లో చార్ట్.
అంటే జనరల్గా మనం ఒక బుక్ని చదివాం అనుకోండి, ఒక 50 పేజీల బుక్ని చదివేదానికి ఒక డయాగ్రామ్ని అర్థం చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చందమామ కథలని మనం బాగా అట్రాక్ట్ అవుతాం. ఓకేనా? ఆ కథలో ఏముంటుంది, మొత్తం కథ ఒక 5 పేజెస్లో ఉందనుకోండి, అదే ఈ 5 పేజెస్లో ఉన్న కథని ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్లో మనకు చూపించారనుకోండి, ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఐడెంటిఫికేషన్. అట్లానే ఫ్లో చార్ట్ ఈస్ ద డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్గారిథం. అందుకే మీకు ఏదైనా మూవీ ఫ్లో చార్ట్ ఈజ్ నథింగ్ బట్ ద డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్గారిథం ఈజ్ ఫ్లో చార్ట్. ఒక ఫ్లో చార్ట్ మనం డ్రా చేయాలంటే కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్టార్ట్ సింబల్, ఓవెల్ సింబల్ ఈజ్ స్టార్ట్ సింబల్, స్టాప్ సింబల్. తర్వాత ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్ని మనం ఇన్పుట్ స్టేట్మెంట్, అవుట్పుట్ స్టేట్మెంట్ సింబల్ అంటాం. తర్వాత రెక్టాంగిల్ ఈజ్ ప్రాసెస్ సింబల్. మనం ఏదైనా ఆపరేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనుకోండి మన రిక్వైర్మెంట్లో, మన ప్రాబ్లంలో, దాన్ని రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేయాలి. తర్వాత డెసిషన్ సింబల్, రాంబస్, దీన్ని డెసిషన్ సింబల్ అంటాం. డెసిషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ డెసిషన్, మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకోండి బిఫోర్ డూయింగ్ ఎనీ ఆపరేషన్, అప్పుడు ఈ డెసిషన్ సింబల్ని వాడతాం. అట్లానే ఫ్లో సింబల్, యారో. ఫ్లో అంటే హౌ ద ఫ్లో చార్ట్, హౌ ద ప్రోగ్రామ్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, దాన్ని మనం యారోస్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నేను మీకు బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఫ్లో చార్ట్ డ్రా చేయడానికి కావాల్సిన సింబల్స్ అన్ని ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. సో నా ఐ వాంట్ టు డ్రా వన్ ఫ్లో చార్ట్. సో నా ఆల్గారిథంకి రిక్వైర్మెంట్ ప్రకారం ఒక ఫ్లో చార్ట్ నేను రాస్తాను. చూడండి ఇక్కడ డ్రా చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఆల్గారిథంలో స్టార్ట్ అంటే ఓవెల్, ఇక్కడ ఓవెల్ తీసుకుందాం. నెక్స్ట్ ఒక స్టార్ట్ ఒక స్టాప్ ఉంటుంది ఏ ఫ్లో చార్ట్కైనా కానీ. నెక్స్ట్ ఏంటి, ప్యారలలోగ్రామ్, ఇన్పుట్ స్టేట్మెంట్. ఇప్పుడు నా ప్రాబ్లంలో ఇన్పుట్ ఏముంది, ప్రోడక్ట్ కాస్ట్ ఈజ్ 200 రూపీస్, దట్ ఈస్ ద ఇన్పుట్. కన్సిడర్ ప్రోడక్ట్ కాస్ట్ ఈజ్ 200 రూపీస్. తర్వాత అది ఒక ఇన్పుట్ స్టేట్మెంట్ సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, రెక్టాంగిల్. ఇక్కడ ఏం రాయాలి, యాడ్ ప్రోడక్ట్ కాస్ట్ విత్ వాట్, అదే ఇక్కడ మనం జిఎస్టీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో మల్టిప్లై 0.5 విత్ ప్రోడక్ట్ కాస్ట్ అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ టీ బిల్. ఇదొక ఆపరేషన్. సో రెక్టాంగిల్లో పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి, టోటల్ బిల్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో యాడ్ ప్రోడక్ట్ కాస్ట్ విత్ టోటల్ విత్ జిఎస్టీ అమౌంట్ అండ్ స్టోర్ ద రిజల్ట్ ఇన్ టీ బిల్. ఇదొక ప్రాసెస్, ఇదొక ఆపరేషన్. సో రెక్టాంగిల్లో పెట్టాలి. అట్లానే నెక్స్ట్ ప్రింట్ టోటల్ బిల్, ప్యారలలోగ్రామ్, అవుట్పుట్ స్టేట్మెంట్. తర్వాత స్టాప్. ఈ ఫ్లో చార్ట్లో మనకి ఏం లేదు, డెసిషన్ లేదు, మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి రాంబస్ సింబల్ లేదు. సో దిస్ ఇస్ ఆల్గారిథం, దిస్ ఇస్ ఫ్లో చార్ట్. డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్గారిథం ఈజ్ ఫ్లో చార్ట్. PDLC is an approach to develop the programs fastly and efficiently. ఒక ప్రోగ్రామ్ని మనం ఫాస్ట్గా ఎఫిషియెంట్గా డెవలప్ చేయాలి అంటే మనం PDLCని ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చి ప్రాబ్లం డెఫినిషన్, సెకండ్ స్టెప్ వచ్చి ఐడెంటిఫై ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం, థర్డ్ స్టెప్ వచ్చి ఆల్గారిథం, ఫోర్త్ స్టెప్ ఫ్లో చార్ట్. ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ వరకు మీరు అసలు ప్రోగ్రామ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎనీ లాంగ్వేజ్, జావా కావచ్చు, .NET కావచ్చు, పైథాన్ కావచ్చు, ఎవరికైనా కానీ ఈ స్టెప్స్ వరకు ఫిక్స్డ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన దగ్గర ఫ్లో చార్ట్ ఉంది. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటి, కోడ్ రాయాలి. సో ఈ కోడ్ ప్రోగ్రామ్ రాయాలి అని అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రూల్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, సింటాక్సెస్ ఉంటాయి. ఈ సింటాక్స్, రూల్స్, కాన్సెప్ట్స్ని వాడుకుంటూ మనం ఐడెంటిఫై చేసిన సొల్యూషన్కి అప్లై చేయడం ద్వారా ఒక ప్రోగ్రామ్ అనేది తయారవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, PRS, ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. మనం ఒక ప్రోగ్రామ్ రాయడానికి మనకి ఏమేం కావాలి, అందులో కొన్ని స్టెప్స్ రాశాను చూడండి ఇక్కడ. స్టెప్ నెంబర్ 1, ఐడెంటిఫై ద ఇన్పుట్ వేరియబుల్స్. నేను ప్రోగ్రామ్ రాయాలంటే ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నా ప్రాబ్లంలో ఇన్పుట్ వేరియబుల్స్ ఏంటండి, ప్రొడక్ట్ కాస్ట్. సో ఒక ఇన్పుట్ వేరియబుల్ P కాస్ట్. అండ్ ఐడెంటిఫై ద ఆపరేటర్స్. ఐడెంటిఫై ద ఇన్పుట్ వేరియబుల్స్ P కాస్ట్ విత్ ఇనిషియల్ వాల్యూస్ ఎంత, సమ్ 200 రూపీస్. ఐడెంటిఫై ద ఆపరేటర్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయడానికి నాకు ఏ ఆపరేటర్స్ కావాలి. నేను ఫస్ట్ ఏం చేశాను, GST అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి
0.5 ఇంటూ పీ కాస్ట్ అన్న, అంటే ఇంటూ ఆపరేటర్ కావాలి. టోటల్ బిల్ క్యాలిక్యులేట్ చేయడానికి పీ కాస్ట్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ అన్నాను, ప్లస్ ఆపరేటర్ కావాలి. ఈ వాల్యూస్ నేను స్టోర్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ కావాలి. సో 3 ఆపరేటర్స్ కావాలి, ఇంటూ ప్లస్ ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ద ఆపరేషన్స్. వాట్ ఆపరేషన్స్ యు ఆర్ పెర్ఫార్మింగ్? One is calculating the GST amount, another one is calculating the total bill. 2 operations we are performing. Next step is expected input. Expected input ఏమి ఇస్తాం మన ప్రోగ్రామ్కి? ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? 200. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది కూడా రాయాలి. ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి అవుట్పుట్ని. దాన్ని మనం రఫర్గా క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. 200 5 అంటే 10 రూపీస్ కదా, 210 రూపీస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఇది పిఆర్ఎస్, ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. నీ దగ్గర ప్రాబ్లం ఉంది, నీ దగ్గర సొల్యూషన్ ఉంది, మన దగ్గర ఆల్గారిథం ఉంది, మన దగ్గర ఫ్లో చార్ట్ ఉంది. వీటిని ద్వారా మనం ప్రోగ్రామ్ రాయాలి. అది మన మెయిన్ టార్గెట్. ప్రోగ్రామ్ రాసే ముందు మనం ఏం చేస్తామంటే పిఆర్ఎస్, ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మనం మెన్షన్ చేస్తాం. నౌ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టు రైట్ ద కోడింగ్. ఇప్పుడు కోడింగ్ అనేది ఈజీ స్టెప్ యాక్చువల్ అన్నిటికన్నా. డిఫికల్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్. సెకండ్ స్టెప్ డిఫికల్ట్ స్టెప్. చాలామంది ఏంటంటే ఫస్ట్ మనం ప్రాబ్లమ్ని కరెక్ట్గా చదవడం వల్ల వీ విల్ గెట్ సమ్ ఐడియా, కన్వర్ట్ దట్ ఐడియా ఇంటూ సొల్యూషన్. ఓకేనా. సో ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటంటే ఫ్రమ్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ కోడింగ్ విల్ చేంజ్. సి లాంగ్వేజ్, జావా, C#.NET, Python is very easy language. Python is like driving an automatic car. అంటే గేర్స్ ఏమేమి ఉండవు, గేర్లన్నీ ఉంటాయి, మనం వేయక్కర్లే. మనం యాక్సిలేటర్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా గేర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీస్ అన్నీ చాలా ఈజీ అయిపోయాయి. ఓకేనా. డెవలపర్ బర్డెన్ని తగ్గించాలి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని తగ్గించాలి. ఇవన్నీ తగ్గించడం ద్వారా ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో పైథాన్లో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి చూడండి, చూపిస్తాం మీకు. పీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 200 అంతే, నో సెమీకాలన్. తర్వాత జిఎస్టీ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ పీ కాస్ట్, అంటే 10 రూపీస్ స్టోర్ అవుతుంది ఇందులో జిఎస్టీ అమౌంట్లో. ఇప్పుడు టీ బిల్ ఈజ్ ఈక్వల్ టు పీ కాస్ట్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ 210 రూపీస్. ప్రింట్ టీ బిల్ అయిపోయింది, సింపుల్. నో స్ట్రక్చర్, నో డెకరేషన్, నో మేకప్, నో సెమీకాలన్, నో డేటా టైప్స్, ఏమి రాయక్కర్లే. వెరీ సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. ఓకేనా. మీకోసం కావాలంటే తర్వాత చెప్తా. మనం ఇక్కడ ఐడిఎల్ఈలో ఇదే ప్రోగ్రామ్ రాసి మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఐడిఎల్ఈ స్టార్ట్కి వెళ్ళి ఐడిఎల్ఈ ఓపెన్ చేసి నేను రాసిన ప్రోగ్రామ్ ఇట్లా పేస్ట్ చేస్తున్నా. సో రన్ చేయాలంటే జస్ట్ ప్రెస్ F5, లేకపోతే రన్ కొడితే రన్ అయిపోతుంది. అవుట్పుట్ 210 రూపీస్ వచ్చింది, చూసారా. దిస్ ఈజ్ కోడింగ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? కోడింగ్ తర్వాత టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఇందాక మనం పిఆర్ఎస్లో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాసాం కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మనకేమొచ్చింది? యాక్చువల్ అవుట్పుట్ వచ్చింది కదా. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ అవుట్పుట్ అయితే టెస్ట్ కేస్ ఈజ్ పాస్డ్, అదర్వైజ్ టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్డ్. ఇట్లా ఒక ప్రోగ్రామర్ ఈజీగా అవ్వడానికి చాలామంది ప్రోగ్రామర్ అవ్వడానికి చాలా కష్టపడతారు. నా వరకు ఏంటంటే ఈజియెస్ట్ జాబ్ ఈజ్ సాఫ్ట్వేర్ జాబ్. ఓకేనా. బట్ జస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేయడం ద్వారా మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని మీరు ఏం చేయాలి? ఈ మ్యాథమెటిక్స్ని అప్లై చేయడం వల్ల ఒక సొల్యూషన్ అనేది తయారవుతుంది. ఈ సొల్యూషన్కి ప్రోగ్రామింగ్ సింటాక్స్, రూల్స్, కాన్సెప్ట్స్ అప్లై చేయడం ద్వారా ఒక ప్రోగ్రామ్ తయారవుతుంది. ఈ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ జాయిన్ చేయడం వల్ల ఒక అప్లికేషన్ తయారవుతుంది, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ తయారవుతుంది. చాలామంది ఏంటంటే ఈ బైహార్డింగ్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు బైహార్డింగ్ అంటే డోంట్ స్ట్రెయిన్ యువర్ బ్రెయిన్, ట్రై టు ట్రైన్ యువర్ బ్రెయిన్. మనం బైహార్డ్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో లైక్ ఏ కంప్యూటర్. మనం స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది దానికి కూడా. ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెరిగిపోయింది అనుకోండి, యువర్ సిస్టమ్ విల్ బికమ్ వాట్ ఫుల్. సో అందుకని మనం ఏం చేయాలంటే మెయిన్ ఈ పీడిఎల్స్ని ఫాలో అయితే వీ కెన్ డెవలప్ ద ప్రోగ్రామ్స్ వెరీ ఫాస్ట్లీ అండ్ ఈజీలీ.
సో ఫర్ మోర్ videos, try to share, subscribe and click on bell button. సో దట్ ఈ బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నేను ఏమైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ జరుగుతాయి. పైథాన్ మెయిన్ నేను రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు ఎట్లా నేర్చుకోవాలి సార్, మాకు హెల్ప్ చేయండి సార్ అని అడుగుతున్నారు. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అది మీరు షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి యూజ్ అవుతుంది అది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.